డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు త్రిజగద్గురు పీఠం చైర్మన్, వారసురాలు మైలవరపు నాగమణి అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడి 26వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. మరి ఈ రోజున విశేషంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని ఏ విధంగా ఆరాధన చేయాలి, ప్రత్యేకించి సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు, కళ్యాణం కోసం ఎదురు చూసేవాళ్ళు, వీరందరూ కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తారనే ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ఆ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలని. అయితే కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆ బాధల నుంచి బయటపడి మనకి ఒక మార్గం అనేది చూపిస్తాడు ఆ స్వామి అంటారు. మరి ఆ వివరాలన్నీ అమ్మ మాటల్లో విని తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ సుమన్ టీవీ యాజమాన్యం వారికి, అట్లాగే మన సుమన్ టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా ఈ మార్గశిర మాస శుభాకాంక్షలు చెప్పుకుందాం. చాలా సంతోషం అమ్మా. మంచి మాట అన్నారు. మార్గశిర మాసం ఎంతో ఉత్తమమైన మాసంగా చెప్పబడింది మన పురాణాల్లో ప్రత్యేకంగా. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి మొదటి పండుగగా చూడాలి కదా. 26వ తారీఖే కదమ్మా. ఎలాంటి మార్పు లేదు. ఎలాంటి మార్పు లేదు. షష్ఠి ఆ రోజుని, ఆ రోజే ఉంది షష్ఠి. పూర్తి షష్ఠి ఉంది అంటున్నారు కదమ్మా. అమ్మ, మరి ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని ఏ విధంగా ఆరాధన చేయాలి? ఇక్కడ ఒక చిన్న మాట ముందే అడుగుతున్నాను. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. కొంతమంది కుమారస్వామికి ఆరాధన చేస్తారు, కొంతమంది ఏంటంటే నాగులకు ఆరాధన చేస్తారు, సుబ్బారాయుడు షష్ఠి అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఎలా పూజ చేయాలి, విధి విధానాలు, నియమాలు ఇవన్నీ చెప్పండి. ఏ విధి విధానాలంటే మామూలుగా మనం అన్ని దైవాలకి ఆరాధన చేసిన విధి నియమాలే ఉంటాయి. ఏంటంటే నియమనిష్టలు, ఆచార వ్యవహారాలు కానీ, పూజా విధానం కానీ ఒకేలాగా కొనసాగుతుంది. ఏమిటంటే ఈ రోజున కూడా మధు మాంసం తినకుండా ఉండటం, చుట్టాబిడి సిగరెట్ తాకుండా ఉండటం, ఏమంటే దాంపత్య నిషిద్ధం, అంటే పూజ వ్రతంగా మనం నియమంగా చేసుకుంటాను అనుకున్న వాళ్ళందరికీ ఈ నియమనిష్టలన్నీ తప్పవు, చేసుకోవాల్సిందే. ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది మనం ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో చేసుకుంటూ సంతానలేమి గురించి కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఏదన్నా వాళ్ళు ఈతి బాధలతో, అంటే ధనం తక్కువగా ఉండి ఈతి బాధలు పడుతున్నారన్న వాళ్ళు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల, ముఖ్యంగా సంతాన విషయంలో వెంటనే సంతానం వాళ్ళకి అందుతారని ఉంది. విశేషం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టినరోజు ఇవాళ, షష్ఠి రోజున పుట్టారు. స్కంద షష్ఠి అని కూడా అంటారు, కుమారస్వామి అంటారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటారు, షణ్ముఖుడు అని అంటారు, రకరకాల పేరుతో పిలుచుకుంటూ ఉంటారు స్వామిని. కాకపోతే ఈయన అసలు పుట్టుక అనేది చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అందమైన రెల్లు పొదల్లో, గంగా నది తీరంలో స్వామి పుట్టడం అనేది చాలా ఒక అద్భుతం. అట్లా పుట్టిన స్వామికి కృత్తికలు, మరి కృత్తిక నక్షత్ర మండలం ఉంది కదమ్మా, వాళ్ళు పాలిచ్చి సాకటం అనేది కూడా దీంట్లో ఉంది. తర్వాత ఏంటంటే అట్లా పుట్టిన స్వామిని వాళ్ళు పాలిచ్చి సాకితే పార్వతీదేవి కుమారుడుగా ఆయన మనం చెప్పుకుంటున్నాము. పార్వతీదేవి కుమారుడే. ఎలా అంటే శివుడి యొక్క అంశ ఆయన ఇచ్చారు. ఆయన యొక్క వీర్యాన్ని వాళ్ళు ఇస్తే అది అగ్నిదేవుడికి ఇచ్చారు. అగ్నిదేవుడికి ఇస్తే ఆయన భరించలేక గంగాదేవికి ఇవ్వటం, గంగాదేవి మళ్ళీ ఆవిడ రెల్లు పొదల దాకా వచ్చిన తర్వాత అక్కడ విడుదల చేయటంతో ఆ రెల్లు పొదల్లో ఈ శివ వర్చస్సు అనేది అక్కడ పుట్టింది. వారినే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మనం కొలుచుకోవటం. అందుకే మనం ఏదైనా హోమాలు క్రతువులు చేసేటప్పుడు కూడా ఒక దర్భని వాడతాం చూడమ్మా. ఈ రెల్లు పొదల్లోనే దర్భ సంబంధించిన ఇవి కూడా ఉన్నాయి కలిసి. అందుకే ఆ దర్భకు కూడా అంత పవిత్రత వచ్చిందని దర్భను కూడా మనం వాడుకోవటం జరుగుతుంది. ప్రధానంగా గ్రహణం సమయంలో దర్భను వాడతాం. అన్ని పూజా కార్యక్రమాలు చేసి ఇలా చివరికి ఇలా ముడివేసి దేనికైనా అండి, మనిషి చివరికి సాగనింపే టైంలో కూడా దర్భ అవుతుంది. దర్భ లేనిదే మనకి అసలు జరగదు. అమ్మా, ఈ రోజున ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు చెప్పండి అమ్మా. పొద్దున మీరు అన్నట్టుగా చక్కగా శుచి శుభ్రంగా తర్వాత దీపారాధన మామూలుగా చేసుకోవచ్చు. అయ్యో, ఇంట్లోనూ చేసుకోవచ్చు, మీ పరిస్థితులకు అనుగుణంగా. లేకపోతే ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు కానీ, ముఖ్యంగా శివాలయాలు కానీ ఏదైనా మీరు ఎంచుకుని, ఒక్కొక్క చోట శివాలయాల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలు కూడా జరిగి ఉంటాయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీకు సర్పరూపంగా ఉన్నా సరే, లేకపోతే వల్లీ దేవసేన సమేత విగ్రహ రూపంగా ఉన్నా కూడా మనం కొలుచుకోవచ్చు. అనేకమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి, చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు. అక్కడ కూడా మనం ఆరాధన చేసుకోవచ్చు. మనకు అనుగుణంగా ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు, తప్పేం లేవు.
మరి సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ రోజు ఏమైనా పరిహారం ఏమైనా పాటించాలా అమ్మా? తప్పకుండా చేసుకోవాలి. నియమనిష్టలతో ఉండి ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు భోజనం చేయకుండా ఉండి చేసుకోవటం ఒకటి. లేదు ఉదయం నుంచి మనం మధ్యాహ్న కాలం దాకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కార్యక్రమాలన్నీ చేసుకుని స్వామివారికి యథావిధిగా షోడశోపచారాలతో పూజలు చేసుకుని ఆయనకి నైవేద్యాలు అవన్నీ సమర్పించుకుని, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నైవేద్యంలో తెల్ల నువ్వులు కొద్దిగా దోరగా వేయించి దాన్ని మనం మిక్సీ కనుక పెడితే అమ్మ దాంట్లో కొద్దిగా బెల్లము, కొద్దిగా యాలకుల పొడి, చిమ్మిరి నైవేద్యం ప్రధానంగా ఇవన్నీ పెట్టుకున్న తర్వాత స్వామివారి ప్రసాదాన్ని మనం భోజనం చేయొచ్చు. చేసి సాయంత్రం పూట మనం ఉపవాసం ఉండొచ్చు, ఏదైనా టిఫిన్ చేసి ఉండొచ్చు. ఆ వాడు కూడా ఇట్లాగే చాపేసుకుని నేల మీద పడుకోవాలి, పరుపుల మీద పడుకోకూడదు, దాంపత్య నిషిద్ధం ఇవన్నీ చేస్తూ స్వామివారికి మొక్కుకోవాలి ఆ రోజున. ఎవరైనా సంతానం లేని వాళ్ళు కానీ ఏదైనా ఇంకా ఏదైనా ఒక ప్రత్యేకమైన కోరికతో మీరు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తుంటే, స్వామి మాకు ఇది కలగజేయి, మళ్ళీ మేము వచ్చే సంవత్సరం ఇలా చేసుకుంటాము, ఇలా చెందుతాము, లేకపోతే బుడ్డ పుట్టింది అనుకోండి మీ సన్నిధిలో ఏదైనా చెవులు కుట్టించుకుంటాము, అన్నప్రాసం చేస్తాము అని ఇట్లాంటి మొక్కులు మొక్కుకోవటం వల్ల, మొక్కులు స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా వెంకటేశ్వర స్వామి వారు కనుక ఎట్లా మొక్కులు మొక్కుకుంటే ఇదవుతారో ఈయన కూడా మొక్కులు మొక్కుకుంటే నెరవేర్చే స్వామి. కాబట్టి అలా చేసుకోవటం మంచి పద్ధతి. ఎక్కువగా విశేషంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో ఉన్న విశేషం గొప్పతనం ఏంటంటే మహాపవర్, మహాశక్తి. ఈయనకి శూలాలు పొడుచుకోవటం, కొన్ని క్షేత్రాల్లో నిప్పులు తొక్కటం, అంటే ఎక్కువగా తమిళనాడులో చూస్తాం, కానీ కొన్ని కొన్ని చోట్ల మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు. అవునవును. ఎట్లా అంటేనండి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన అనేది ఆ ప్రాంతాల్లో ప్రాంతీయ ఆచారాలు వ్యవహారాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. నిజం, ఒక చోట జరిగిన ఆచార పద్ధతులు ఇంకో చోట జరగవు. కాబట్టి ఒక్కొక్క చోట నిప్పులు తొక్కే విధానం, ఇంకో చోట శూలాలు వేసుకునే విధానం, ఇంకో చోట వీపుకు కూడా వేసుకుంటారండి శూలాలు, ఇంత కూడా నొప్పి లేదంటారు. ఇంకొక విశేషం ఏంటంటే మీరు కావిడి అని వినుంటారు. ఇదివరకు మనం నీళ్ళు ఎద్దడి రోజుల్లో కావిడి వేసుకుని నీళ్ళు అవి తెచ్చేవాళ్ళు. అట్లా పాల కావిడి స్వామివారికి సమర్పించడం కూడా అదొక మొక్కు. పాలకావిడిని సమర్పించడం, పాలకావిడి తీసుకెళ్ళటం, అవి తీసుకెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలు, శుద్ధమైన ఆవు పాలు, వారికి అభిషేకం చేయటం, ఆవు పాలని నైవేద్యం పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కావిళ్ళు కూడా ముఖ్యమ్మ. నీకు ఒక కావిడి ఇస్తాం, 2 కావిడి ఇస్తాం అని. కావిళ్ళు ఎంత ప్రముఖమైన క్షేత్రాలు ఉన్నాయమ్మా మన దగ్గర. అయ్యో చాలా, మోపిదేవి దగ్గరలో మనకి, సింగరాయపాలెం. అవును, అసలు అక్కడైతే ఇంకా అవును భలే, ఆ వాతావరణమే భలే అనిపిస్తుంది చూడగానే. మన హైదరాబాద్ సిటీలో కూడా మంచి పవర్ అయిన క్షేత్రాలు ఉన్నాయి. అసలు మంగళవారం వచ్చిందంటే నక్షత్రం ఉంది కదా, అదే నేనండి, చాలా పవర్ఫుల్ అయిన క్షేత్రాలు ఉన్నాయి. మంగళవారం వస్తే అసలు జనం అక్కడ చుట్టానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది. మనకు దగ్గర అమీర్పేటలో కూడా ఉంది, చాలా దేవాలయం దగ్గరలో ఉంది. అసలు మంగళవారం వస్తే గ్రూపులుగా పూజలు చేస్తారు, చాలా విశేషమైనది. ఆయన పుట్టుక ఒక విశేషము. చాలా ఆయన ఏంటంటే ఎంత మనకి పవిత్రత కనపడుతుందంటే కుమారస్వామిని తలుచుకోగానే ఒక పూనకం వచ్చినట్టు ఉంటుంది మనకి. నిజమమ్మా, అంత అంటే భక్తి. చాలా మంది ఇంకోటి ఏమనుకుంటున్నారండి, అయ్యప్పని కుమారస్వామి ఒకటేనా అని కూడా అడుగుతున్నారు. కానీ కాదు, ఇద్దరు శివపుత్రులే అయినా కూడా కుమారస్వామి అంశ వేరు, అయ్యప్ప అంశ వేరు. అదొకటే. అమ్మ, ఆ రోజంతా తలుచుకోవాల్సిన మంత్రం కానీ ఏదైనా శ్లోకం కానీ తెలియచేయండి. స్వామివారిది గాయత్రి మంత్రం చదువుకోవచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. దాంతో గాయత్రి మంత్రం మనం 3 సార్లే ఎప్పుడైనా మంత్రదీక్షగా చేసుకునేది. మూల మంత్రం ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ మమ సకల కార్యాన్ని శీఘ్రమే సాధయ అని మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పనిని చివర జోడించుకుని, సంతానం అనుకోండి, ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ శీఘ్రాతి శీఘ్రమేవ మమ సత్సంతానం కురుకురు, సంతానంగా సత్సంతానం కురుకురు. ఏ కార్యాన్నైనా జోడించుకుని చక్కగా మీరు ఇంత జపం మేము చేస్తాము, సహస్రం చేస్తాము, లేకపోతే 5,000 చేస్తాం, 10,000 చేస్తామని అట్లా సంఖ్యగా చెప్పుకుని జపం చేయటం మంచి పద్ధతి. అదొకటిను. జాతక పరంగా కూడా ఎవరికైనా జాతక పరిస్థితులు బాగోపోయినా, శనిలో రాహువు కానీ కేతువు కానీ జరుగుతున్నా, జాతక ఫలితంగా మనకి ఏదన్నా గ్రహాలు అనేవి ఉండకూడని
స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ గ్రహాలతో కలుపుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల త్వరితగతిన ఆ గ్రహ బాధలన్నీ మనకి తొలగిపోయి ఆ గ్రహాల వల్ల మనకి మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా జాతకపరంగా కూడా ఏదైనా సమస్యలున్నా జ్యోతిష పండితులు ఒకవేళ చెప్పినా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మించింది లేదమ్మా. తప్పకుండా చేసుకొని తీరాలి. మనకి జాతక సమస్యలు తీరాలన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర. చాలా మంది ఏంటంటే ఎక్కువ నియమనిష్టలు ఉంటాయండి, మరి ఎక్కువ నియమాలు ఉంటాయి, అందుకని అని కొంతమంది దూరంగా ఉంటారు. యాండి ఏ పూజకైనా ఏదైనా ఏముంటాయండి, ఆ తావుడు అలవాటు ఉంటే వద్దు, చుట్టాబిడి సిగరెట్ వద్దు, చిన్నిల్లిపాయ పెద్దిల్లిపాయ తినకూడదు, మధు మాంసాలు తినకూడదు, దాంపత్య నిషిద్ధం. మీరు ఏది చేసుకున్నా కూడా ఇంతకు మించి నియమనిష్టలు ఏముండవు, అంతకు మించి అగ్ని లేదు. కాబట్టి చాలా దయగల కరుణగల స్వామి. అవును, ఏదన్నా అంటు ముట్టు మైల లాంటివి ఏవి సోకకూడదు. దేనికైనా ఈ నియమనిష్టలు తప్పవమ్మా, మనం ఆచరించుకోవాల్సిందే. ఆయన అంత భయపడాల్సిన విషయం ఏమీ లేదు. అమ్మ, ఆహార నియమం ఏమన్నా ఉందా ఈ రోజున? ఆహార నియమాలంటే ఇదే, మనం ఏకభుక్తం ఉందాం అనుకుంటున్నామా, లేకపోతే పగలల్లా ఉపవాసం ఉందాం అనుకుంటున్నామా అన్నది మీరు ముందే నిర్ణయించుకోవటంలోనే ఉంది. అదే సంకల్పం అంటారు. సంకల్పం సిద్ధిలో మీరేమనుకున్నారు, ఎలా చేయాలనుకున్నారు, ఆ సంకల్పాన్ని మీరు నెరవేర్చుకుంటూ ఉండొచ్చు. ఆహార నియమాలు ఏమీ లేవు పెద్దగా. చిన్నులపై పెద్దలపై దేనికైనా నిషిద్ధం. అంటే వెల్లుల్లి దరిదాపులకి రానివ్వకూడదు. ఒక రోజు మాత్రం దూరంగా పెట్టమంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంకోటి ఏంటంటే, పాలు నైవేద్యం పెట్టదలుచుకుంటే గనక కాచి చల్లార్చి నైవేద్యం పెట్టాలి. అదే అభిషేకానికైతే కాయరాదు. ఈ నియమం మట్టుకు తప్పకుండా ఉంది. పచ్చిపాలే అభిషేకం చేయాలి. ఒకవేళ నైవేద్యం పెట్టాలి కదా మనం అనుకున్నప్పుడు గిన్నెలోకి తీసుకుని కాచుకుని కొద్దిగా చల్లారిన తర్వాత దాంట్లో చిటికెడు పంచదార వేసి నైవేద్యం పెట్టడం అనేది మంచి పద్ధతి. చిమ్మిన నైవేద్యం. విగ్రహం ఉన్నవాళ్ళు విగ్రహం, లేదంటే ఫోటో పెట్టుకున్నా సంతోషం. ఫోటో పెట్టుకున్నా చేయొచ్చు. దగ్గర గుళ్ళల్లో చాలా మటుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠ చేయటం జరుగుతుందండి ఎక్కడైనా, ఎందుకంటే ముఖ్యమైన స్వామి కదా, చేసుకోవచ్చు. అది లేదనుకోండి, చక్కగా గోధుమ పిండితో సుబ్రహ్మణ్యేశ్వర పడిగెళ్ళే చేసుకుని, అక్కడ ఈ పడిగ చేయటంలో రెండు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటేమో నాగేంద్రుడుగా, ఇప్పుడు మనకి మోపిదేవి ఉంది, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ రూపంగా కాదు, లింగ రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. కానీ మనకు అక్కడికి వెళ్ళగానే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా, లింగంగా ఉంటారు, శివలింగంలా. అది ఏంటిది, శివలింగం కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటున్నారేంటి అనుకుంటాం మనం. అక్కడ శివలింగం కాదు, సుబ్రహ్మణ్యేశ్వరుడు లింగ రూపంలో ఉన్నాడు. కాబట్టి కొన్ని చోట్ల ఈ చమత్కారాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో కూడా మనం ఒకవేళ వెళ్ళలేకపోయినా పడిగలాగా చేసుకుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను తయారు చేసుకున్నాను స్వామి, నాగేంద్రుడు కావు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పి అట్లా చెప్పుకుని ఆరాధన చేసుకోవటం మంచి పద్ధతి. ఇళ్లలోనే అట్లా చేసుకోవచ్చు, తప్పేం లేదు. తర్వాత మరి ఏం చేయాలమ్మా, పిండితో చేస్తాం కదా, అప్పుడు ఆ పాలను కొద్దిగా మన తీర్థవల్లే తీసుకుని మిగతావి మనం పూజంతా అయ్యి ధూపదీప నైవేద్యాలు అన్ని అయిన తర్వాత, మంత్ర పుష్పంతో శుద్ధ అయిన తర్వాత ఈ స్వామిని యథాస్థానం అని అన్నప్పుడు మనం చక్కగా స్వామిని తీసుకుని కొద్దిగా అట్ట నీళ్ళల్లో ఎలా కలిపి, మనం ఎక్కడ తొక్కని మొక్కలు ఉంటాయి కదా అక్కడ వేసి మొక్కల్లో పారబేయటం అనేది మంచి పని. మొత్తంగా ఆ రోజున విశేషంగా ఎటువంటి సమస్యలున్నా, సంతానం, దాంపత్యం, కళ్యాణం, ఆరోగ్యం, ఆర్థిక బాధలు, ఈ రోజునండి ఎవరికైనా ఇంట్లో ఆడపిల్ల చక్కగా ఉంటారు, మంచి పరిస్థితులు, పెళ్లి చేయగలిగిన విషయంలో కూడా ఉంటారు, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. సంబంధాలు సెట్ అవ్వట్లేదు, తల్లిదండ్రి బాధపడుతూ ఉంటారు కదా. ఈ రోజున వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం చేయించుకోవడం చాలా ఉత్తమోత్తమం. అసలు ప్రతి దేవాలయాల్లో కూడా సాయంత్రం అయ్యేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం తప్పకుండా చేస్తారు కదా, తప్పకుండా చేస్తారు. కాబట్టి ఇట్లా కళ్యాణం చేయించుకోవటం వల్ల త్వరితగతిన వాళ్ళకి వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత మళ్ళీ కళ్యాణం చేస్తామని చక్కగా వివరించారమ్మా. ఆ రోజున ఏ విధంగా చేసుకోవాలి పూజ, స్వామిని ఎలా ఆరాధించాలని. సంతోషమ్మా.